మరొక ప్రశ్న గురువు గారు, లోకేశ్వరి గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, ఎండు తులసి మొక్కను ఎవరు తీసేయాలి, ఏం చేయాలి గురువు గారు తెలియజేయండి అని. తులసి పూర్తిగా లక్ష్మీదేవి స్వరూపం, బృందాదేవి అంటారు. లక్ష్మీదేవి స్వరూపం, గోలోకం నుంచి వచ్చినటువంటి ఆ అమ్మవారే భూలోకానికి తులసిగా వచ్చిందని చిన్న శాప కారణం ఏదో చెప్తారు బ్రహ్మవేత్త పురాణంలో. ఆ రకంగా వచ్చినటువంటి తులసిని సాక్షాత్తు కూడా అమ్మవారిగానే భావన చేస్తాం. తులసి కోట పూజ చేయడం మామూలుగా చేస్తూ ఉంటాం. పూజలు స్త్రీలే చేస్తారు, బృందావనం లేదా తులసి కోటకు చేసేటువంటి పూజ. అయితే తులసికి సంబంధించినంత వరకు కొన్ని నియమాలు మనకు పురాణాల్లో చెప్పారు. కొన్ని రోజుల్లో ఆ తులసి చెట్టును ముట్టుకోకూడదు, దూరం నుంచే పూజ చేయాలనే పద్ధతి ఉంది. తర్వాత తులసికి వెన్ను అంటారు, విత్తనాలు వచ్చేటువంటి వెన్నును విరిచేటప్పుడు పురుషులు మాత్రమే విరవాలన్నారు. అది కూడా మంగళవారం శుక్రవారం కాకుండా చూసి అమావాస్య లాంటి నిషిద్ధ దినాలు కాకుండా చేయాలన్నారు. ఇక ఎండిపోయి ఒకవేళ బృందావనంలో చెట్టు ఎండిపోయి ఉంటే దాన్ని ఇంట్లో ఉండేటువంటి పురుషులు తీయాలి. స్త్రీలు ఆ చెట్టు తులసి మొక్కని విరవకూడదు. కనుక దానికి కూడా నియమం ఉంది. అంటే నిషిద్ధమైనటువంటి దినాలు వదిలిపెట్ట, అష్టమి కానీ షష్ఠి కానీ ఇటువంటి అమావాస్య కానీ కాకుండా మంగళవారాలు శుక్రవారాలు కాకుండా మిగతా సమయంలో ఇంకా చెట్టు చిగురించదు అని నిర్ణయించిన తర్వాత ఒక చిన్న మొక్కని మళ్ళీ కొత్త మొక్కని పెట్టి పాతది తీయాలి. అంటే బృందావనంలో తులసి కోటలో చెట్టు మొక్క లేకుండా, తులసి మొక్క లేకుండా ఉంచకూడదు. అది ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలి, దానిలో చైతన్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి అన్నవాళ్ళు తప్పనిసరిగా బృందావనంలో ఎప్పుడు కూడా చెట్టు ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఎండిపోతే అది నిర్ణీతమైన సమయంలో పురుషులు మాత్రమే తీయాలి, స్త్రీలు దాన్ని విరవకూడదు. మొదలంతా తీసే ముందు దానికి ఉపంగా ఇంకొక మొక్క పెట్టాలి. ఒక మొలక పెట్టిన తర్వాత దాని పక్క నుంచి దీన్ని తొలగించాలి. పురుషులే తీయాలని శాస్త్ర మర్యాద.